పచ్చిమిరపకాయలు తక్కువ కారంతో ఉంటాయి. వీటిల్లో కూడా కొంచెం లేతవి తీసుకున్నాను. నేను కేజీ మిరపకాయలు తెచ్చి పండు మిరపకాయలంతా ఏరేసినాను. చూపిస్తాను మీకు. ఈ మారి ఘాటు పెట్టుకునేసి నూనెలో ఏంచేసి పచ్చిమిరపకాయలు పచ్చడి అట్లే చేసినామని నూనెలో ఏంచినామంటే మొగం పైకి అంతా ఎగురుతుంది. కాబట్టి ఈ మారి తుంచేసి కూడా చేసుకోవచ్చు. నూనెలో ఏంచేటప్పుడు ఘాటు మనము ఇంట్లో ఘాటుగా ఉంటుంది కాబట్టి ఈ మారి ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది. ఘాటు పెట్టేశాను, అన్నిటికీ పెట్టేశాను ఘాటు. లేతగా ఉండేటివి తీసుకొని కొంచెం ముదురుకాయలు తీసేసినాను. కారం ఎక్కువ ఉంటుందనేసి పక్కన పెట్టేసిన. ఇవి కొంచెం లేతగా ఉంటాయి, కారం ఉండదు. మిరపకాయలు వేగాలి కాబట్టి కొంచెం నూనె ఎక్కువ అవుతుంది. మిరపకాయలు వేయించుకుంటాను. ఇప్పుడు నూనె కాగిపోయింది. ఇప్పుడు మిరపకాయలు వేసుకుంటాను. సగం వేసి వేయించుతాను, సగము మళ్ళీ ఇంక వేయించుకుంటాను. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగా మగ్గాలి. వేయించుకునేసి ఇప్పుడు తీసేసుకున్నాను ప్లేట్లోకి. మళ్ళా నూనె ఏమైనా అవసరం లేదు, దాంట్లోనే ఉంటుంది కదా, పెనంలోనే ఉంటుంది కాబట్టి అదే నూనెలో మిగిలిన మిరపకాయలు కూడా వేయించుకునేస్తాం. అదే నూనెలో మిగిలిన మిరపకాయలు కూడా వేసి వాడ్చుకునేస్తే సరిపోతుంది. ఉద్దిపప్పు, మెంతులు, ధనియాలు, పచ్చనిపప్పు, జీలకర్ర, చింతపండు, తెల్లగడ్డలు, ఈ పప్పు దినుసులన్నీ నూనెలో బాగా వేయించుకునేస్తాం. పప్పు దినుసులన్నీ వేగిపోయినాయి. చింతపండు కొంచెం వేడి చేసుకుంటాం. పప్పు అంతా వేయించుకొచ్చేసినాం కదా, రోట్లో వేసి రోకల బండతో నూరేస్తాం. ధనియాలు, ఉద్దిపప్పు, పచ్చనిపప్పు, జీలకర్ర, తెల్లగడ్డలు దంచుకున్నాం కదా బాగా నీట్గా. ఇప్పుడు చింతపండు వేసి దంచుతా ఉండాలి. ఇదే మరి నీళ్లు పోయకుండా దంచుకుంటే సరిపోతుంది. ఈ మరి నీళ్లు పోయకుండా నీట్గా దంచుకుంటే సరిపోతుంది. మిరపకాయలంతా వేయించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో వేసి నూరేసుకుంటాం. కొత్తిమీర కొంచెం, తగినంత ఉప్పు. ఉప్పు వేసిన తర్వాత సూపర్ ఉంది సంగటికైతే. ఇప్పుడు అయిపోయింది, తీసేస్తాను దీనిలోకి. తీసుకున్నాక లైట్గా తిరగబోసేస్తాను. కొద్దిగా నూనె, ఉద్దిపప్పు ఆవాలు, ఒక చిటికెడు పసుపు. ఈ తిరగబాత దీంట్లో ఈ పచ్చళ్ళలో వేసుకునేసి పెట్టుకుంటే సరిపోతుంది. తిరగబోసాం కదా, దీన్ని బాగా పెట్టుకునేస్తే సరిపోతుంది. పచ్చిమిరపకాయల పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.